పాఠః 16 ఇకారాంత ఈకారాంత చ శబ్దాః. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం అకారాంత శబ్దాలు నేర్చుకున్నాం. రామ, సీత, ఫల అలాంటివి. ఇవి చివర ఆ అనే స్వరాలతో ఉన్నాయి. ఈరోజు మనం కొత్త రకం శబ్దాలు నేర్చుకుందాం. ఇకారాంత మరియు ఈకారాంత శబ్దాలు అంటే చివర ఈ లేదా ఈ అనే స్వరాలతో ఉండే పదాలు. హరి, అగ్ని, నది, దేవి అలాంటివి. ఇవి కూడా చాలా సులభం. సిద్ధంగా ఉన్నారా? పూర్వ పాఠ స్మరణం. మొదట మనం నేర్చుకున్న అకారాంత శబ్దాలు గుర్తు చేసుకుందాం. బహువచనం చెప్పండి. రామ శబ్దః బహువచనం. రామాః, రామాన్, రామైః, రామేభ్యః, రామేభ్యః, రామాణాం, రామేషు, సీతా శబ్దః బహువచనం. సీతాః, సీతాః, సీతాభిః, సీతాభ్యః, సీతాభ్యః, సీతానాం, సీతాసు శబ్దః బహువచనం. ఫలాని, ఫలాని, ఫలైః, ఫలేభ్యః, ఫలేభ్యః, ఫలానాం, ఫలేషు. వాహ్, మీరు బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు కొత్త శబ్దాలు నేర్చుకుందాం. ఇకారాంత ఈకారాంత చ. ఈ కారాంత పదాలు ఇకారాంతాః శబ్దాః ఇకారేణ సమాప్తాః భవంతి. ఇకారాంత శబ్దాలు చివర ఈ స్వరంతో ఉంటాయి. హరి, అగ్ని, కవి, ముని అలాంటివి. ఈకారాంత శబ్దాలు చివర ఈ స్వరంతో ఉంటాయి. నది, దేవి, శ్రీ అలాంటివి. ఇవి అకారాంత శబ్దాల కంటే కొంచెం భిన్నంగా మారుతాయి. కాని చింతించకండి, మెల్లగా నేర్చుకుంటే చాలా సులభం. ప్రథమా విభక్తిః. హరిః. హరిః అంటే హరి, విష్ణువు. ఉదాహరణం: హరిః రక్షతి. హరిః రక్షతి, హరి రక్షిస్తున్నాడు. చూడండి, రామహలాగే చివర విసర్గం వచ్చింది. ద్వితీయా విభక్తిః. హరిం, హరిం అంటే హరిని. ఉదాహరణం: అహం హరిం భజామి. అహం హరిం భజామి, నేను హరిని భజిస్తున్నాను. చూడండి, రామం కాదు, హరిం. ఇంతో ముగిసింది. తృతీయా విభక్తిః. హరిణా. హరిణా అంటే హరితో. ఉదాహరణం: హరిణా సహ వసామి. హరిణా సహ వసామి, హరితో కలిసి ఉంటున్నాను. రామేణ కాదు, హరిణ. ఇణ అనే ప్రత్యయం. చతుర్థీ విభక్తిః. హరియే, హరియే లేదా హరిణే అంటే హరికి. ఉదాహరణం: హరయే నమః. హరయే నమః, హరికి నమస్కారం. రామాయ కాదు, హరియే. 2 రూపాలు వాడవచ్చు. పంచమీ షష్ఠీ విభక్తిః. హరేహ, హరేహ అంటే హరి నుండి, హరి యొక్క. ఉదాహరణం: హరేః కృపా ప్రాప్నోమి. హరేః కృపా ప్రాప్నోమి, హరి కృప పొందుతున్నాను. రామాత్ కాదు, హరేహ. పంచమి మరియు షష్ఠి ఒకే రూపం, హరే. సప్తమీ విభక్తిః. హరౌ. హరౌ అంటే హరిలో, హరి విషయంలో. ఉదాహరణం:
హరౌ విశ్వాసః అస్తి. హరౌ విశ్వాసః అస్తి. హరిపై నమ్మకముంది. రామే కాదు. హరౌ ఔతో ముగిసింది. సారాంశః. హరిశబ్దం ఏకవచనం. ఇప్పుడు హరిశబ్దం ఏకవచనంలో పూర్తిగా చూద్దాం. ప్రథమ హరి హరి. ద్వితీయ హరిం హరిణి. తృతీయ హరిణ హరితో. చతుర్థి హరయే హరికి. పంచమి హరే హరి నుండి. షష్ఠి హరే హరి యొక్క. సప్తమి హరౌ హరిలో. 3 సార్లు చెప్పండి. హరి హరిం హరిణా హరయే హరే హరే హరౌ. మళ్ళీ హరిః హరిం హరిణా హరయే హరేః హరే హరౌ. మరోసారి హరిః హరిం హరిణా హరయే హరే హరేః హరౌ. అద్భుతం. హరిశబ్దః ద్వివచన బహువచన చ ద్వివచనం. ప్రథమ ద్వితీయ హరి 2 హరులు. తృతీయ చతుర్థి పంచమి హరిభ్యాం 2 హరులతో కు నుండి. షష్ఠీ సప్తమి హరియోః 2 హరుల యొక్క లో. ఉదాహరణం హరిగచ్చతః హరిగచ్చతః 2 హరులు వెళ్తున్నారు. బహువచనం ప్రథమ హరయః చాలా మంది హరులు. ద్వితీయ హరీన్ చాలా మంది హరులను. తృతీయ హరిభిః చాలా మంది హరులతో. చతుర్థి పంచమి హరిభ్యః చాలా మంది హరులకు నుండి. షష్ఠి హరీనాం చాలా మంది హరుల యొక్క. సప్తమి హరిషు చాలా మంది హరులలో. అన్యే ఇకారాంత శబ్దః ఇతర ఇకారాంత పదాలు హరిశబ్దంలాగే మారే మరికొన్ని పదాలు చూద్దాం. అగ్నిశబ్దః అగ్నిశబ్దం ఏకవచనం. అగ్నిః అగ్ని అగ్నిన్ అగ్నిని అగ్నినా అగ్నితో. అగ్నియే అగ్నికి అగ్నికి అగ్ని నుండి. అగ్నేహ అగ్ని యొక్క. అగ్నౌ అగ్నిలో. ఉదాహరణం అగ్ని ప్రజ్వలతి అగ్నిః ప్రజ్వలతి అగ్ని మండుతోంది. కవిశబ్దః కవిశబ్దం ఏకవచనం. కవిః కవి కవిం కవిని కవినా కవితో. కవయే కవికి కవే కవి నుండి. కవేహ కవి యొక్క. కవౌ కవిలో. ఉదాహరణం కవిః కావ్యం రచయతి కవిః కావ్యం రచయతి కవి కావ్యం రచిస్తున్నాడు. మునిశబ్దః మునిశబ్దం ఏకవచనం. మునిః ముని మునిం మునిని మునినా మునితో మునితో మునికి. మునేహ ముని నుండి. మునేహ ముని యొక్క. మునౌ మునిలో. ఉదాహరణం మునిః ధ్యానం కరోతి మునిః ధ్యానం కరోతి ముని ధ్యానం చేస్తున్నాడు. నదీ శబ్దః నదీ శబ్దం స్త్రీలింగం ఈకారాంతం. ఇప్పుడు ఈకారాంత శబ్దం చూద్దాం. నదీ అంటే నది. ఇది స్త్రీలింగం ఈకారాంతం. ప్రథమ విభక్తిః
నది, నది అంటే నది. ఉదాహరణం: నదీ ప్రవహతి, నదీ ప్రవహతి, నదీ ప్రవహతాంది. చివర ఈ అలాగే ఉంది. ద్వితీయా విభక్తిః. నదీం, నదీం అంటే నదిను. ఉదాహరణం: అహం నదీం పశ్యామి, అహం నదీం పశ్యామి, నేను నదిని చూస్తున్నాను. చివర ఈం వచ్చింది. తృతీయా విభక్తిః. నద్యా నద్యా అంటే నదితో. ఉదాహరణం: నద్యా సహ గచ్ఛామి, నద్యా సహ గచ్ఛామి, నదితో పాటు వెళ్తున్నాను. చూడండి, నద్యా ఇది కొంచెం మారిపోయింది. చతుర్థీ విభక్తిః. నద్యై నద్యై అంటే నదికి. ఉదాహరణం: నద్యై నమః, నద్యై నమః, నదికి నమస్కారం. పంచమి షష్ఠీ విభక్తిః. నద్యాః. నద్యాః అంటే నది నుండి, నది యొక్క. ఉదాహరణం: నద్యాః జలం శీతలం అస్తి, నద్యాః జలం శీతలం అస్తి, నదీ నీరు చల్లగా ఉంది. పంచమి మరియు షష్ఠి ఒకే రూపం. సప్తమీ విభక్తిః. నద్యాం నద్యాం అంటే నదిలో. ఉదాహరణం: నద్యాం మీనాః సంతి, నద్యాం మీనాః సంతి, నదిలో చేపలున్నాయి. సారాంశః: నదీ శబ్దం ఏకవచనం. ఇప్పుడు నదీ శబ్దం ఏకవచనంలో పూర్తిగా చూద్దాం. ప్రథమ నది, నది. ద్వితీయ నదీం, నదిను. తృతీయ నద్య, నదితో. చతుర్థి నద్యై, నదికి. పంచమి నద్యాః, నది నుండి. షష్ఠి నద్యా, నది యొక్క. సప్తమి నద్యాం, నదిలో. 3 సార్లు చెప్పండి. నదీ నదీం, నద్యా నద్యై, నద్యాః నద్యాః నద్యాం. మళ్ళీ నదీ నదీం, నద్యా నద్యై, నద్యాః నద్యా నద్యాం. మరోసారి నదీ నదీం, నద్యా నద్యై, నద్యాః నద్యాః నద్యాం. బాగుంది. నదీ శబ్దః ద్వివచన, బహువచన, చ ద్వివచనం. ప్రథమ ద్వితీయ. నద్యౌ 2 నదులు. తృతీయ చతుర్థి పంచమి. నదీభ్యాం 2 నదులతో కూనుండి. షష్ఠీ సప్తమి. నద్యోః 2 నదుల యొక్కలో. ఉదాహరణం: నద్యో ప్రవహతః, నద్యో ప్రవహతః, 2 నదులు ప్రవహిస్తున్నాయి. బహువచనం. ప్రథమ నద్యః, చాలా నదులు. ద్వితీయ నదీః, చాలా నదులను. తృతీయ నదీభిః, చాలా నదులతో. చతుర్థి పంచమి. నదీభ్యః, చాలా నదులకు నుండి. షష్ఠి నదీనాం, చాలా నదుల యొక్క. సప్తమి నదీషు, చాలా నదులలో. ఉదాహరణం: నద్యః ప్రవహంతి, నద్యః ప్రవహంతి, నదులు ప్రవహిస్తున్నాయి. అన్యే ఈకారాంత శబ్దాః. ఇతర ఈకారాంత పదాలు నదీ శబ్దంలాగే మారే మరికొన్ని పదాలు. దేవి, దేవి, దేవత. శ్రీ, శ్రీ, లక్ష్మీదేవి. ఐశ్వర్యం, లక్ష్మీః, లక్ష్మీః, లక్ష్మీదేవి.
భూమిః భూమిః భూమి. తిథిః తిథిః తేదీ. తులన అకారాంత మరియు ఇకారాంత పోలిక. ఇప్పుడు అకారాంత మరియు ఇకారాంత పదాలను పోల్చి చూద్దాం. పుల్లింగం రామశబ్దః రామః రామం రామేణ రామాయ రామాత్ రామస్య రామే హరిశబ్దః హరిః హరిం హరినా హరియే హరియే హరియే. హరౌ స్త్రీలింగం సీతాశబ్దః సీతా సీతా సీతయా సీతాయై సీతాయా సీతాయాః సీతాయాం నదీశబ్దః నదీ నదీం నద్యా నద్యై నద్యాః నద్యాః నద్యాం. అభ్యాసః ప్రాక్టీస్. ఇప్పుడు ఇకారాంత ఈకారాంత పదాలతో వాక్యాలు చూద్దాం. హరిభక్తాన్ రక్షతి హరిభక్తాన్ రక్షతి. హరిభక్తులను రక్షిస్తున్నాడు. కవిః కావ్యాని రచయతి కవిః కావ్యాని రచయతి. కవిః కావ్యాలు రచిస్తున్నాడు. నదీ పర్వతాత్ ఆగచ్చతి నదీ పర్వతాత్ ఆగచ్చతి. నదీ పర్వతం నుండి వస్తోంది. దేవీ భక్తాన్ ఆశీర్వదతి దేవీ భక్తాన్ ఆశీర్వదతి. దేవత భక్తులను ఆశీర్వదిస్తోంది. మహత్వపూర్ణ శబ్దాః ముఖ్యమైన పదాలు ఇంకా కొన్ని ముఖ్యమైన ఈ కారాంత పదాలు నేర్చుకుందాం. పుంలింగే ఇకారాంతాః ఋషిః ఋషి యోగిః యోగి గిరిః పర్వతం పతిః భర్త రవిః సూర్యుడు. స్త్రీలింగే ఈకారాంతాః లక్ష్మీః లక్ష్మీదేవి భూమిః భూమి తిథిః తేదీ. నపుంసకలింగే ఇకారాంతాః వారి నీరు దధి పెరుగు అక్షి కన్ను. విశేష అభ్యాసః ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు మీరు తెలుగు వాక్యాలను సంస్కృతంలో చెప్పండి. హరి రక్షిస్తున్నాడు హరి రక్షతి. కవి కావ్యం రచిస్తున్నాడు. కవి కావ్యం రచయతి. నది ప్రవహిస్తోంది నదీ ప్రవహతి. దేవత ఆశీర్వదిస్తోంది. దేవి ఆశీర్వదతి. అగ్ని మండుతోంది. అగ్నిః ప్రజ్వలతి. ముని ధ్యానం చేస్తున్నాడు. మునిః ధ్యానం కరోతి. బాగుంది. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. గృహకార్యం ఈరోజు ఇంటి పని. మొదట హరి శబ్దరూపం 3 వచనాలు పూర్తిగా వ్రాయండి. రెండోది నదీ శబ్దరూపం 3 వచనాలు పూర్తిగా వ్రాయండి. మూడోది ఈ పదాలతో శబ్దరూపం వ్రాయండి. ఏకవచనం మాత్రమే. అగ్ని కవి ముని దేవి శ్రీ. నాలుగోది ప్రతి విభక్తితో ఒక వాక్యం వ్రాయండి హరిశబ్దంతో. ఐదోది ప్రతి విభక్తితో ఒక వాక్యం వ్రాయండి నదీ శబ్దంతో. ఆరోది అకారాంత మరియు ఇకారాంత పదాల తేడాలను పట్టిక రూపంలో వ్రాయండి. ఏడోది రోజు హరి మరియు నదీ శబ్దరూపాలను 3 సార్లు పఠించండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం ఈ కారాంత శబ్దాలు నేర్చుకున్నాం. హరి నది అగ్ని దేవి అలాంటి పదాలు ఎలా మారుతాయో చూశాం. ఇవి అకారాంత శబ్దాల కంటే కొంచెం భిన్నంగా మారుతాయి కదా. కాని మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. రేపు మనం ఉ ఊ
కారాంత శబ్దాలు నేర్చుకుందాం. గురు, వధు, మధు అలాంటి పదాలు. అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మళ్ళీ కలుద్దాం. నమః. యూయం శ్రేష్ఠాః ఛాత్రాః సంతి. నమస్కారం. మీరందరూ శ్రేష్టమైన విద్యార్థులు.